నమస్కారం. నా పేరు వరలక్ష్మి. డిప్లొమా ఇన్ యోగా. ఈరోజు నేను మీ ముందరికి ఒక యూజ్‌ఫుల్ టాపిక్‌తో మీ ముందరికొచ్చాను. ఈరోజు యొక్క టాపిక్ ఏంటంటే బ్యాక్ బోన్ స్ట్రెంథెనింగ్ గురించి. యూజువల్లీ ఈ డేస్‌లో చాలామంది బ్యాక్ బోన్‌తో సఫర్ అవుతున్నారు. బ్యాక్ పెయిన్ అని, అలా ఇలా అని. బ్యాక్ బోన్ ప్రాబ్లమ్‌ని న్యాచురల్‌గా క్యూర్ చేయడానికి మనం మెడిసిన్స్ కంటే యోగాసనాల ద్వారా మనము క్యూర్ చేసుకుందాము. సో, దీనికి మనం బేసిక్ ఆసనాస్ నుండి అడ్వాన్స్ లెవెల్‌గా వెళ్ళొచ్చు. సో, మనం ఈరోజు బేసిక్ లెవెల్ ఆసనాస్ నుండి స్టార్ట్ చేద్దాం. అండ్ ఆల్సో మనకి బ్యాక్ బోన్ ప్రాబ్లమ్‌తో పాటు చాలామందికి ఫుడ్ ప్రాబ్లమ్, స్టమక్ ప్రాబ్లమ్ దానివల్ల వెయిట్ గెయిన్ అనేది చాలా మందిలో చూస్తున్నాము. ఆ వెయిట్ గెయిన్ అనేది ఎందుకంటే అన్‌హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల చాలామంది ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. ఈ అన్‌హెల్తీ ఫుడ్ వల్ల చాలామంది ఫ్యాట్ పెరగడంతో అండ్ చాలా స్కిన్ డిసీజెస్ రావడం జరుగుతుంది. సో, మనం ఒక హెల్తీ డైట్ తీసుకుంటూ మంచి ఆసనాస్ నేర్చుకుందాము. వచ్చేసేయండి. ముందుగా మనం తాడాసనం చేద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ ఇలా పెట్టి 1 ఓపెన్ యూర్ హ్యాండ్స్, స్ట్రెచ్ యూర్ హ్యాండ్స్ అప్. మీ 2 లెగ్స్ అనేది మీ షోల్డర్ లెవెల్ లోపల ఉండాలి. కొంచెం ఇలా గ్యాప్ తీసుకొని 1, 2, 3 హ్యాండ్స్ అప్. ఇంటర్లాక్ యూర్ హ్యాండ్స్, స్ట్రెచ్ యూర్ బాడీ అప్. అలానే మీ టోస్‌ని పైకి లేపాలి. యెస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. రిలాక్స్. నా హ్యాండ్స్ ఓపెన్ చేసి డౌన్ టు రిలాక్స్. సో, మనం ఇప్పుడు తాడాసన చేసాం కదా! నెక్స్ట్ ఆసన వచ్చేసి అర్ధచంద్రాసన. అర్ధచంద్రాసనం అంటే హాఫ్ మూన్ పోస్చర్. మన బాడీని అనేది మూన్ షేప్‌లో కన్వర్ట్ చేయాలి. సో, దీని స్టెప్స్ ఏంటంటే లెగ్స్‌ని కొంచెం గ్యాప్ తీసుకొని 1, 2 రేజ్ యూర్ హ్యాండ్స్ అప్. స్లోలీ బెండ్ బ్యాక్. మనం అర్ధచంద్రాసన చేసినప్పుడు ప్రాపర్ గైడెన్స్‌తో పాటు చేయాలి. మనం ట్రైనర్ మన పక్కన ఉన్నప్పుడు అండ్ వాళ్ళు ఎలా గైడ్ చేస్తే అలా చేయాలి. అండ్ ఆల్సో మనకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్ గైడెన్స్‌తో చేయాలి. ఇప్పుడు మనం బ్యాక్ బెండ్ చేసాం కదా మన బాడీని. ఇప్పుడు అలానే ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాన్ని పాదహస్తాసన అంటారు. మన పాద అంటే లెగ్స్, హస్త అంటే హ్యాండ్స్. సో, పాదహస్తాసన ఎలా చేయాలో చూద్దాం. ఈ ఆసన చేసేటప్పుడు మన నీస్ అనేవి బెండ్ చేయకుండా స్ట్రెయిట్ ఉండాలి. మన బాడీ ఎంత ఫార్వర్డ్ బెండ్ అయితే అంత చేయాలి. నీస్ బెండ్ చేయకూడదు. సో, ఫస్ట్ వచ్చేసి 1, 2 బాడీని పైకి స్ట్రెచ్ చేసి స్లోలీ మన బ్యాక్‌ని వెనకాల పుష్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. కీప్ యూర్ హ్యాండ్స్ డౌన్. అండ్ మన లెగ్స్‌ని పట్టుకొని మన బాడీని ఫోర్‌హెడ్‌ని నీస్‌కి టచ్ చేయాలి మనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. Raise your body up. రిలాక్స్. నెక్స్ట్ ఆసనం వచ్చేసి చక్రాసన. చక్రాసన మనము 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి స్టాండింగ్ చక్రాసన, ఇంకోటి స్లీపింగ్ చక్రాసన. మన బాడీ అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటే స్టాండింగ్ చక్రాసన ఈజీగా చేయొచ్చు. మనం బిగినర్స్ అయితే స్లీపింగ్ చక్రాసన. అండ్ ఆల్సో ఈ ఆసన కూడా అండర్ గైడెన్స్‌లో చేయాలి. సో, ఫస్ట్ వచ్చేసి మనం స్టాండింగ్ చక్రాసన చేద్దాము. లెగ్స్‌లో కొంచెం గ్యాప్ తీసుకోవాలి. హ్యాండ్స్ స్ట్రెయిట్ పెట్టాలి. లిఫ్ట్ యూర్ హ్యాండ్స్ అప్ అండ్ బెండ్ యువర్ బాడీ బ్యాక్.
సో చూసారు కదా ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్‌లో మరి కొత్త కొత్త ఆసనాలతో కలుద్దాము. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.